అందరికీ నమస్కారం. నేను హరీష్. కూటమి ప్రభుత్వం నమ్ముకున్నటువంటి కార్యకర్తలు నట్టేట మునుగునట్టేనా? టీడీపీని కానీ జనసేనని కానీ బీజేపీని కానీ భుజాన జెండా పట్టి మోసుకున్నటువంటి మోసుకెళ్ళి ప్రజల ముందుకు తీసుకెళ్ళినటువంటి కార్యకర్తల్ని రోడ్డు మీద పెట్టేసినట్టేనా, రోడ్డు మీద వదిలేసినట్టేనా అనే అంశం గురించి మనం ఈరోజు మాట్లాడదాం. టాపిక్ చాలా బాగుంటుంది. వీడియోకి అయితే లైక్ చేయాలి ఖచ్చితంగా. మీరు ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు మనం ఫ్యూచర్లో చేయబోతున్నాము. అవి మిస్ అవ్వకూడదంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా, ఖచ్చితంగా చేయాలి. చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్దాం. జనరల్గా ఏమైందంటే, గతంలో నేను వీడియో చేసే ఈ టాపిక్ మీద, ఆ వీడియో చేశానో లేదా టాపిక్ మీద ఇంకా 1 వీక్ కూడా కాలేదు, ఇప్పుడు ఈ అంశం మళ్ళీ ముందుకు వచ్చింది. ఏమని అంత పెద్ద అంశం ముందుకు వచ్చేసింది? కార్యకర్తలని రోడ్లు ముంచేసినంత పెద్ద అంశం ఏం జరిగిపోయింది కూటమి ప్రభుత్వంలో అంటే, జనరల్గా కూటమి అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి నేను పేర్లు చెప్పట్లేదు, కానీ కూటమి ప్రభుత్వం అందప్పుడు కూటమి ప్రభుత్వం గతంలో కూడా చెప్పాను నేను ఒక వీడియోలో. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రధాన తప్పు ఏంటంటే, గతంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి టీడీపీని కానీ జనసేన కానీ బీజేపీని కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టారో వాళ్ళకే పిలిచి మరీ కండువాలు కప్పుతుంది. ఎస్, ఇది చాలా దుర్మార్గం. అది పెద్దలకు తెలుసా తెలీదా, లేకుండా ఏ అంశం ఏ బేస్ మీద వాళ్ళని తీసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ చాలామంది కార్యకర్తలు, చాలామంది జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకు పర్సనల్గా కూడా ఫోన్ చేసి చెప్తున్నారు, ఇట్లా జరుగుతుంది, చాలా బాధగా ఉంది అని. మరి ఏం చేద్దాం? ప్రభుత్వాలు అంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే డైమెన్షన్లో ఉండిపోయారు వాళ్ళు. ఇదంతా చెప్తున్నా కానీ అసలు ఏం జరిగింది ఈ విషయం చెప్పట్లేదు హరీష్ అంటే అక్కడికే వస్తున్నా. మీకు ఆనంద్ కుమార్ అనే పర్సన్ మీకు ఐడియా ఉన్నాడా? విశాఖ అంటే మీకు ఇప్పటికే వచ్చేయాలి, లైట్ వెలిగేయాలి. విశాఖ డైరీ అధినేత అండి ఆనంద్ కుమార్ గారు. పురంధేశ్వరి అధ్యక్షతన బీజేపీ పార్టీలో చేరి కండువా కప్పించుకున్నాడు. ఈరోజు విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి కుడిభుజంలో ఉన్నాడు ఆయన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకూడదని చెప్పి సాయి శక్తిలో ప్రయత్నించిన వ్యక్తి ఆయన. అలాంటిది ఎవరితో కనుక్కోకుండా, ఎవరిని కన్సల్ట్ కాకుండా టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎవరు అనుకుంటా, పురంధేశ్వరి, ఆమె పిలిచి మరీ కండువా కప్పిందంట. అది అసలు దీన్ని కార్యకర్తలు ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి అనే పరిస్థితి ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు గతంలో ఈ ఆనంద్ కుమార్కి వ్యతిరేకంగా పనిచేసి టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన కానీ బీజేపీ కానీ మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పేసి సామాన్య కార్యకర్త విశాఖలో ఈయనకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి రేపటి నుంచి ఈయనకి సారని పిలాలి, ఈయన దగ్గరికి వెళ్ళాలి, ఈయనతో పనులు చేయించుకోవాలి. అసలు అట్లా ఎట్లా జీర్ణించుకోగలుగుతారు కార్యకర్తలు అనేది పెద్ద ప్రశ్నే. ఇది హర్షించదగ్గది అయితే కాదు. మరి అంశం పైన ఎవరు మాట్లాడలేదా? టీడీపీ నుంచి ఎవరు బయటికి రాలేదా? జనసేన నుంచి బయటకు వచ్చి ఎవరు మాట్లాడలేదా అంటే మాట్లాడారు. ఎవరు? అయ్యన్న పాత్ర గారి కొడుకు ఎవరు? విజయ్ గారు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? విశాఖలో వైసీపీ వెన్నుదన్నుగా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి టీడీపీకి ఎగ్నెస్ట్గా, జనసేనకి ఎగ్నెస్ట్గా, బీజేపీకి ఎగ్నెస్ట్గా ప్రచారం చేసిన వ్యక్తిని తీసుకొచ్చి మా నెత్తిని కూర్చోబెడితే మేము ఎలా జీర్ణించుకోవాలి? ఎవరిని కన్సల్ట్ అయ్యారు మీరు? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మీరు సపరేట్గా ఉంటే మీ ఇష్టం, మీరు తెచ్చి కండువా కప్పుకుంటారో ఏమైనా చేసుకుంటారో యాజ్ ఎవరి దిస్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా, కనీసము టీడీపీని కానీ జనసేనని కానీ కన్సల్ట్ అయ్యి వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు తీసుకోవాలో లేదనేది. ఓకే, పురంధేశ్వరి గారు పెద్ద పోస్టే కాదనట్లేదు, తీసుకొచ్చి డైరెక్ట్గా జాయిన్ చేసుకునే క్యాపబిలిటీ గల రాజకీయ ఇదే. కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఒక్కసారి కనుక్కుంటే బాగుండేదేమో అని చెప్పేసి విజయ్ గారి యొక్క వాదన. ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే కరెక్టే. ఎందుకంటే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏ నిర్ణయాలు తీసుకున్నా, లేకుంటే ఏ మంచి చెడ్డలు ప్రతి దాంట్లో ముగ్గురు సమన్వయంగా వెళ్తేనే రాష్ట్ర భవిష్యత్తు కానీ రాష్ట్ర ప్రగతి కానీ సాధిస్తామనే విషయం అందరికీ తెలిసింది. కానీ
ఎవరికి వారే యమునా తీరుగా వెళ్ళి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే ఇప్పటికే రాష్ట్ర భవిష్యత్తు చాలా దిగజారిపోయింది. నేను ముందు వీడియోలో చెప్పా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, రాష్ట్ర నిల్వలు కావచ్చు, రాష్ట్రం ఉన్నటువంటి పురోగతి కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కావచ్చు, మరే ఇతర అంశాలు కావచ్చు, రాష్ట్రం ఇప్పటికే చాలా అల్లుకొల్లాలు పడుతుంది, చాలా చాలా నష్టాల్లో ఉంది. దీన్ని ముగ్గురు కలిసి ముందుకు నడిపిస్తే ముందుకెళ్తుంది, కానీ ఎవరికి వారే ఏమన్నా తీరులా చేస్తే రాష్ట్రం ముందుకెళ్తుందా? దట్టు నెక్స్ట్ ఎలక్షన్లో ఇట్లానే నచ్చినట్టు తీసుకొని పార్టీలో కండువాలు కప్పితే నెక్స్ట్ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, కూటమి ప్రభుత్వం నమ్మరా? నెక్స్ట్ ఎలక్షన్లో మనం ప్రజల ముందుకి ఎలా వెళ్తాం, ఏ ముఖం పెట్టుకొని వెళ్తాము అనే ఆవేదన కూడా ఉంది టీడీపీ నాయకుల్లో కానీ జనసేన నాయకుల్లో కానీ. మరి చూడాలి టీడీపీ అధిష్టానం కానీ జనసేన అధిష్టానం కానీ ఇది ఎట్లా మాట్లాడరా లేకుంటే తెలిసి తెలియక సైలెంట్గా ఉంటారా అనేది చూడాలి. తెలిసి తెలియక సైలెంట్గా ఉన్నారంటే మాత్రం ఈ ప్రభావం చాలా ఉంటుంది. ఇప్పుడు చూపించకపోయినా నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి జరిగితే ఈ ప్రభావం గట్టిగానే ఉంటుందని నా అభిప్రాయం. చూద్దాం మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమైనా రెస్పాండ్ అవుతారా లేదా అనేది వేసి చూడాల్సిందే. అర్థమైంది. ప్రధాన అంశం ఏంటంటే గతంలో టీడీపీకి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేయడం అంత మంచి పద్ధతి కాదని చాలామంది రాజకీయ విశ్లేషకుల యొక్క సలహా, నాది కూడా పర్సనల్గా సలహా. చూద్దాం మరి ఎవరు రెస్పాండ్ అవుతారో లేదో. అర్థమైంది అనుకుంటా.